వీళ్ళందరూ కలిసి నన్ను మభ్యపెట్టి మాటలతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లలో మీకు రిటర్న్స్ వస్తే కొంత ప్రాఫిట్ ఇస్తాను అని చెప్పి నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర నా మిత్రులతో నా డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, మీరు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. సమస్యలనే కదా స్కామ్ చేసింది. ట్రేడింగ్ భూమి కాదు వ్యాపారంలో ఏం సంపాదిస్తా ఉన్నాను నీకు ఏమొస్తుంది నన్ను ఇక్కడ నెలంతా లక్షలు సంపాదిస్తాడు ఎక్కువ నాకు రిటర్న్స్ వస్తాయి దాంట్లో వడ్డీ కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టారు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏదో నీకు 10 లక్షలు ఈ నెలకు ఒక నెల 35 అంటాడు, ఒక నెల 40,000. ఫైనాన్స్ ఇది బిజినెస్ ఎస్బీఐ ఇది పాయింట్ ఉందినా మనకు డబ్బులు రొటేషన్ చేసేదే మన బిజినెస్ అదే. అట్లా వీళ్ళు మోసపోయినారు. మామూలుగా మనం అందరికి ఇస్తా అంటాం కదా. నా సైడ్ ఇచ్చండి నా తమ్ముడు మీరు అది ఒకటి పట్టుకోండి మా. జీవోండి సైడ్ రా. నా పేరు కల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. మాది ప్రాపర్ కడప జిల్లా పూర్మావలి మండలం. కడప జిల్లా నగరం చెందిన బిల్డప్ సర్కిల్లో పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా 12 కోట్ల రూపాయలు మా అందరి దగ్గర తీసుకొని మోసం చేశాడు. అతను తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మమ్మల్ని అడిగేసి తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు. తీసుకున్న అమౌంట్ని వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి అలాగే నిరంజనారెడ్డి అనే తన స్నేహితురాలకి అమౌంట్ను పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి. మేము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము. క్యాష్ రూపంలో 4 కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి. తర్వాత ఏమైందంటే, మేము డబ్బు అడిగే కొద్దీ తను ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత ఇస్తా అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు టయాన్ని. చివరికి మా అవసరాల కోసం మేము డబ్బు అడిగినా ఇవ్వలేదు. మేము బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మా సొంత బామర్ది అయినటువంటి టేకురు జగదీశ్వర్ రెడ్డి ఒత్తిడి పెరిగి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సూసైడ్ అటెంప్ట్లో 2 చేసుకున్నారు. ఒక అతని పేరు విష్ణు, ఇంకో అతని పేరు జగదీశ్వర్ రెడ్డి. విష్ణు అనే వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. జగదీశ్వర్ రెడ్డి చావు బతుకుల మధ్య నిన్నటి వరకు హాస్పిటల్లో ఉండి రీసెంట్గా 1 మంత్ బ్యాక్ హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత అడిగినా రిక్వెస్ట్ చేసినా అమౌంట్ తిరిగి ఇవ్వలేదు. మాతో పాటు వీళ్ళందరూ కూడా బాధితులే. దాదాపుగా అందరి దగ్గర 12 కోట్లు మోసం చేసి పరారులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేసు పెట్టాము. ఎస్పీ గారు అలాగే శ్రీ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ అలాంటి మోసగాళ్ళను పట్టించి 35 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి. జగదీశ్వర్ రెడ్డి మా తమ్ముడు అండి.
ఈ అబ్బాయి సోమశేఖర్ రెడ్డి అనే అబ్బాయికి చాలా కోట్లలో డబ్బులు వాడిని మభ్యపెట్టాడో, ఎట్లా మోసం చేశాడో మాకు ఏ విషయం తెలియకుండా మోసం చేసి మా ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి, మా బంగారు కూడా తాకట్టు పెట్టేసి ఇచ్చాడనమాట. ఈరోజు వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వమని ఈ పిల్లోడు ఎంత అడిగినా కూడా, మీకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్లు కూడా ఉన్నాయి, మీరు ఇవ్వకపోతే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలనేసి వాళ్ళకి రాసి పెట్టినా కూడా వాళ్ళకి కొంచెం కూడా కనికరం లేదు అసలు. లేకుండా ఈ పిల్లోడు సూసైడ్ చేసుకొని కర్నూలులో ఐసీయూలో ఉన్నాడు. సుమారుగా 1 నెల రోజుల పైనే ఉన్నాడు ఐసీయూలో. అలాంటి ఇప్పుడు వచ్చాడు, వాళ్ళని అడుగుతున్నా కానీ వాళ్ళు ఏం పలకడం లేదు అసలు. మాకు ఎస్పీ గారు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే గారు కూడా దీనికి స్పందించి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ఈ పిల్లోడు ఇప్పుడు అందరి దగ్గర తెచ్చిచ్చినాడు, నమ్మి మోసపోయినాడు. వాళ్ళు మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇట్లా తీసుకున్న వాళ్ళ దగ్గర ఒత్తిడి ఎక్కువ అవుతా ఉంది. మా డబ్బులు, మా ఆస్తులు అన్నీ ఇప్పుడు తాకట్టు పెట్టేసుకున్నాము. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన డబ్బులంతా ఈ పిల్లోడి దగ్గర పెట్టినాం మేము. ఈ పిల్లోడి దగ్గర నుంచి ఆ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసి మొత్తం తీసుకొని పోయినాడు డబ్బులు. ఇప్పుడు అన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మాకు దీనికి మీరు న్యాయం చేసి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ దాని గురించి మీరు ఏమన్నా సిఐ గారు మీరు కొంచెం కేసు స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. హోంమంత్రి అనిత గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈరోజు మా ఊర్లోనే ఇక్కడే 36 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈరోజు మీరు దీనికి న్యాయం చేయకపోతే కన్నా. రెడ్డి కడప బిల్టప్ సర్కిల్ లోహియా నగర్లో ఉండే పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న పామిరెడ్డి వెంకటరమణారెడ్డి, వాళ్ళ అన్న పామిరెడ్డి గంగిరెడ్డి, వాళ్ళ తమ్ముడు నీలకంఠం రెడ్డి, సోమశేఖర్ రెడ్డి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కమలాపురం మండలం కోకటం ఊరికి చెందిన చెన్నం నిరంజని, వీళ్ళందరూ కలిసి నన్ను మభ్యపెట్టి మాటలతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లలో మీకు రిటర్న్స్ వస్తే కొంత ప్రాఫిట్ ఇస్తానని చెప్పి నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర, నా మిత్రులతోనూ, నా బంధువులతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 4.5 కోటి వరకు చేశాము. కొంతమేర వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు ముందరనే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను డబ్బులు రిటర్న్ అడగగా, మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. ఇందులో నా స్నేహితుడు విష్ణువర్ధన్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. అతనికి కూడా ఒత్తిడి ఎక్కువైపోయి మేమిద్దరం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళే చంపేస్తారేమో మమ్మల్ని అని చెప్పి మేమే భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. దురదృష్టవశాత్తు నా మిత్రుడు చనిపోవడం జరిగింది. నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే రికవరీ బయటకు వచ్చాను. దీనికి ఎస్పీ గారికి కూడా విన్నవించుకున్నాను మా బాధ అంతా. 30 కుటుంబాల దగ్గర ఈరోజు రోడ్లో పడిన పరిస్థితి ఏర్పడింది మాకు. దయచేసి ఎస్పీ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, సిఐ గారికి కానీ దీనికి తగిన న్యాయం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డబ్బులు మేము ఇప్పుడు ఏం ఇచ్చేది ఏం లేదు, మీ బుద్ధి పుట్టింది చేసుకొని, మీ ఇష్టం వచ్చింది చేసుకొని అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే మాటే చెప్తున్నారు వాళ్ళు. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ పక్కాగా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు రాసిచ్చిన బాండ్ నోట్లు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, ఎంటీ చెక్స్ ఉన్నాయి, వాళ్ళకి పంపించిన అకౌంట్ స్టేట్మెంట్ ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ అయింది. అలాగే 4.5 ఈ కేసు ఇంకా చాలా మందికి కూడా అతను లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర లోన్లు వాళ్ళ పేరుతో తీసుకొని ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇందులో వెంకటకృష్ణారెడ్డి అని మా తమ్ముని పేరుతో కూడా లోన్ తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ సైట్ రాపిస్తామని చెప్పి ఆ సైట్ కూడా ఫుల్ అగ్రిమెంట్ వాళ్ళ నాన్న సంతకం పెట్టాడు, వాళ్ళ ఇంట్లో అతను సంతకం పెట్టినాడు, ఫోర్జరీ సంతకాలు పెట్టినామని చెప్పి ఇప్పుడు మేము ఇవ్వలేదు, మేము అమ్మలేదు మీకు అని చెప్పేసి వెనక్కి తిరుగుతూ ఉన్నారు. ఇంకా మణి అనే అతనికి ఒకరికి ఇవ్వాలా, ఇంకా కర్నూలులో వేరే వాళ్ళకి ఇవ్వాలా, చైతన్యకు కొంత డబ్బులు ఇవ్వాలా, ఇంకా చాలామందికి ఇట్లా డబ్బులు సుబ్బారెడ్డి అని ఒకరికి ఉండాలా, నాగేశ్వరికి ఒకరికి ఇవ్వాలా, సాయికి రావాలా. ఇవన్నీ చాలామంది కుటుంబాలు రోడ్లో పడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు వాళ్ళ వల్ల. దయచేసి మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుంటున్నాము, మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఎస్పీ గారు. రెడ్డి కడప నగరానికి చెందినటువంటి సోమశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, సోమశేఖర్ రెడ్డి మరియు అతని గర్ల్ ఫ్రెండ్ నిరంజని రెడ్డి, కమలాపురానికి చెందినటువంటి అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కలిసి కూడా మా మిత్రుల దగ్గర, నా తమ్ముడి దగ్గర, మిగిలిన మిత్రులందరి దగ్గర కూడా దాదాపు 12 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది. వాళ్ళని పలు విధాలుగా మనం అడిగాము.
అడిగితే మాకేం సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీరు మా ఇంటి దగ్గరకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న అందరూ కూడా మమ్మల్ని బెదిరించారు. తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కేసు. అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఎస్పీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. వాళ్ళు వైసీపీ అన్ని పార్టీలలో ఉంటున్నారు. వాళ్ళు రిటర్న్లలో కూడా మా పైన తాలూకాలో వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మేము వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నాము, డబ్బులు అడుగుతున్నాము, మేము చంపేస్తామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తాలూకాలో. అలాగే మా తమ్ముడు కూడా చాలామంది దగ్గర 4.5 కోటి వరకు అప్పు చేశాడు. ఆ అప్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మమ్మల్ని కూడా ప్రెజర్ చేస్తున్నారు, మా డబ్బులు మాకు కట్టమని. కొంత మా ఆస్తులను కూడా అమ్మి వాళ్ళకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశాడు, వాటి రూములు తాకట్టు పెట్టేశాడు, స్థలాలు తాకట్టు పెట్టేశాడు. వ్యక్తిగతంగా పర్సనల్ లోన్స్ కూడా తీసుకొని 8 బ్యాంకులలో 30 లక్షల లోన్స్ తీసుకొని కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది సోమశేఖర్ రెడ్డికి. అలాగే ఈ సోమశేఖర్ రెడ్డి కూడా కొంతమంది దగ్గర సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి ఆ లోన్స్ డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ అబ్బాయి బ్యాక్డోర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పిస్తామని అలా కూడా ఫ్రాడ్ చేస్తున్నాడు. టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ క్రైమ్లో. సో ఎస్పీ గారు దయచేసి ఈ కేసుని చాలా స్పీడప్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 70 లక్షలు ఇచ్చామండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం సార్. ఇంటి ఎదురు తెలిసిన వాడే కాబట్టి ఇచ్చాం సార్. 70 లక్షలు ఇస్తే మీకు ఎట్లా ఇచ్చేవాడు రిటర్న్? రిటర్న్ అదే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసేవాడు సార్. ఎంత? ఇప్పుడు మంత్లీ వచ్చి ఒక 5 lakhs 6 lakhs అట్లా కొట్టేవాడు. అంటే లక్షకి ఎంత ఇస్తామని మీకు ఒప్పందం చేసుకున్నారు? లక్షకు మాకు ఒక 5 రూపీస్ టైప్లో ఇస్తామని చెప్పి ఇంట్రెస్ట్ 5 రూపీస్ ఇంట్రెస్ట్, లక్షకు 5,000. అట్లా 5 రూపాయలు వడ్డీ వస్తుందని నమ్మించి ఇచ్చేసి బయట తెచ్చి బయట ఇచ్చాము. బయట అప్పు తెచ్చి ఇప్పుడు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు. ఏం బెదిరింపులు అంటే? అదే చంపేస్తాము అనేసి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు. అన్నాడా? ఇతనే అన్నాడు, ఆ ఊరికే ఇతను అయితే అన్నాడు, ఇంకెవరు అనలేదు. అదే బెదిరింపు చర్యలు పాల్పడుతున్నా సార్. అతని మీద తగిన అదే చంపేస్తాము అనేసి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చర్యలకు పాల్పడుతున్నాడు. దీని గురించి పోలీస్ స్టేషన్ వారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.